హాయ్ ఫ్రెండ్స్, రామాయణం నిజంగా జరిగిందా లేక మనోల్లాసం కోసం ఉత్కంఠభరితంగా అందంగా అద్భుతాలతో కూర్చి రాసిన కథనా అని ఇప్పటికీ ఎవరో ఒకరు నిత్యం చర్చించుకుంటూనే ఉన్నారు. చిత్రాతి చిత్రమైన సంగతి ఏంటంటే, రామాయణం జరిగిందని నమ్మడానికి ఆధారాలు లేవు అనుకుంటే ఆ కథ చెప్తున్న జీవన విలువలు, వ్యక్తిత్వపు పరమార్థం, సామాజిక జీవన చైతన్యం, భార్యాభర్తలు, అన్నదమ్ములు, స్నేహితులు, బంధువుల మధ్య ఉండాల్సిన ప్రేమాభిమానాల గురించిన విలువలను పాటించేందుకు శ్రద్ధ చూపకుండా తగవులు, వృధా చర్చలు చేస్తుండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చెట్టు ముందా విత్తనం ముందా అన్నది తెలియకపోతే, ఎంతకీ తేలకపోతే పోనీలే, చెట్టును కాపాడుకుందాం, దాన్ని కాపాడుకుని మనల్ని మనం కాపాడుకుందామని ఆలోచించేవాళ్లు అతి తక్కువగా ఉన్నారు. ఇది చాలా శోచనీయం. రామాయణం, మహాభారతం కాల్పనిక కథలని నిరూపించేందుకు శతవిధాలా ప్రయత్నించేవాళ్లు అవి చెప్తున్న విలువలు సమాజంలో నుంచి వచ్చినవే కనుక వాటిని తమ జీవితాలకు అన్వయించుకుందామనే స్పృహను పెంపొందించుకుంటే మంచిది కదా అంటారు భక్తులు. నిజమే మరి.